పక్క గ్రామానికో లేదా పక్క ఇంకొక చోటుకో వెళ్ళడం కోసం వాళ్ళకు టూ వీలర్స్ లేవు, వాళ్ళకు కార్లు లేవు, వాళ్ళకి ఏం లేవు. కనుక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళేమో ఒక పాస్టర్ అవుతే అతను తమ విశ్వాసం మేరకు చేతిలో బైబిల్ పట్టుకొని సైకిల్ పోతుంటే మీరు అన్యమత ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడ్డుకొని బైబిల్ దించేసి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అవమానించడం, తిరిగి పంపడం జరుగుతుంది. ఒక పేద దళిత క్రైస్తవులు వాళ్ళకు కారు ఉంటే సైకిల్ మీద పోతారు, వాళ్ళకు టూ వీలర్ ఉంటే సైకిల్ మీద పోతారు, మోటార్ సైకిల్ ఉంటే. ఒక పేద దళిత క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళను వేధిస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి దేశంలో ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. ఈ దేశానికి క్రైస్తవ మతం అనే ప్రచారాన్ని తీసుకొచ్చింది అగ్రకుల బ్రాహ్మణులు. వాళ్ళకి ఎలాంటి వివక్ష లేదు, వాళ్ళ హోదా గొప్పనే ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చి యేసుక్రీస్తు దృష్టిలో క్రైస్తవ మతంతో అందరూ సమానమే, మీరు హిందూ దేవాలయాలు రానిస్తలేరు, మీరు మమ్మల్ని బజార్లో విననిస్తలేరు, కాబట్టి ఇక్కడికి మీకు స్వేచ్ఛ ఉన్నది, మీరు వచ్చి చేతి మొక్కవచ్చు అని చెప్పి వాళ్ళ బడులోనో చదువు ఏదో వైద్యం తీసుకొచ్చి గుడి కట్టిస్తే గుడికి వెళ్ళారు. తీసుకొచ్చింది బ్రాహ్మణులు, భక్తులైంది దళితులు. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఈ తెలుగు గడ్డ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుండి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళే కోట్ల రూపాయల విలువ గల కార్లపై ప్రచారం చేస్తున్నారు. ఈ దేశం మొత్తం తిరిగి ప్రచారం చేయడానికి విమానాలు చేస్తారు. వాళ్ళే ప్రపంచ దేశాల కనిపిస్తుంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బ్రాహ్మణ ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు, కమ్మారెడ్డి కాపు బ్రాహ్మణ, కమ్మారెడ్డి కాపు ఫాదర్లు, పాస్టర్లు, బిషప్లు వాళ్ళు సైకిల్ మీద చూసామా? వాళ్ళ సైకిల్ పట్టుకొని ఊరు దాటి ఊరికి వెళ్తున్నట్టుగా ఎక్కడ సైకిల్ తొక్కడం చూసామా? సైకిల్ తొక్కే మానమాగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడుతారు, అవమానిస్తారు. ఇప్పుడు కోట్ల రూపాయల విలువ గల లగ్జరీ కార్లలో, ప్రత్యేక విమానాల్లో, దేశ విమానాల్లో, దేశ విదేశాలకు ప్రచారం చేసే బ్రాహ్మణ ఫాదర్లకు, కమ్మారెడ్డి కాపు పాస్టర్లకు, బిషప్లకు వాళ్ళకి ఏం కాదు దేశంలో, వాళ్ళకి ఏం కాదు దేశంలో. ఇది